సరిగ్గా వడ్డించడం కూడా నీకు రాదా? అదేం లేదండి, కంగారులో అలిగిపోయింది. ఏంటంత కంగారు? మీకు లేట్ అయిపోతుంది కదా. ఆ బుద్ధి నీకు ముందు ఉండాలి. సరిగ్గా వడ్డించడం రాదు, వంట వండడం కూడా రాదు. ఏయ్, నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా, ఎందుకని సౌండ్ పెడుతున్నావు? అదేం లేదండి, సడన్ గా సౌండ్ పెరిగిపోయింది. నేనేం చేయలేదు. నువ్వేది సరిగ్గా చెయ్యో, అదే కదా నా బాధ అంతా. పోయి పని చూసుకో. ఏడమ్మా బుర్ర పని చేయట్లేదా? చూసుకోవడం తెలియదు ఏంటి మీకు? ఏంటి గొడవ, ఏమైంది? ఈయనంటే ఇప్పుడు వచ్చారు, నన్ను ఏమంటారో ఏంటో. మీ ఆవిడ బైక్ పార్క్ చేస్తూ పక్కన ఉన్న బండి కుదేసిందండి. సర్లేండి, తనదో చూసుకోలేనట్టుంది. నేను చేయిస్తాను, మీరేం కంగారు పడకండి. సరే అండి, రేపు ఉదయం షాప్లో కలుద్దాం. సరేనండి. ఇంకోసారి ప్రతి చిన్న విషయానికి నీ మీద కోపం తెచ్చుకోను. ఐఎమ్ సారీ. సరే అండి. వాడేంటి నీకు సారీ చెప్తున్నాడని ఆలోచిస్తున్నావా? అవునత్తయ్య. రే, ఎందుకురా మాట మాటకు అమ్మాయి మీద అంత కోపడుతున్నావు? దాన్ని చూస్తుంటేనే నాకు కోపం వస్తుందమ్మా. నువ్వు కోపడుతున్నావు, తిరిగి తను నీ మీద కోపడట్లేదు. ఎందుకు తెలుసా? నేనంటే భయం కాబట్టి. అది భయం కాదు, మొగుడు మీద పెళ్ళానుకున్న ప్రేమ. తను తిరిగి కోపడాలంటే ఒక్క నిమిషం పట్టదు. తను అలా చేయడం లేదంటే అర్థం చేసుకో. మీ ఇద్దరు ఉండేటప్పుడు నువ్వు తను నిన్నన్నా భరాయిస్తుంది. అదే మూడో వ్యక్తి దగ్గర నీ భార్యను తక్కువ చేసి మాట్లాడావనుకో, తను బాధపడుతుంది. ఇంకొకసారి కానీ ఎవరి ముందైనా తను తిడితే మాత్రం తను ఊరుకుంటుందేమో కానీ నేను మాత్రం ఊరుకోను. గుర్తుపెట్టుకో. సరేనమ్మా. థాంక్స్ అత్తమ్మ.